క్రేవింగ్స్ ఉంటాయి కదా. ఇంత క్రేవింగ్స్ అయితే మాకుండవు. ఇప్పుడు ఉండవు, మాకు ఇన్ని క్రేవింగ్స్ ఉండవు. ఐ థింక్ నీకు ఫీలింగ్స్ పాట బదులు క్రేవింగ్స్ అవుతున్నాయి. క్రేవింగ్స్ మనం బాండ్ అండ్ బార్డర్ పైన ఆంధ్ర అండ్ తెలంగాణ అయితే మనం మన ఫుడ్ తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ టూర్ కి వెళ్ళినా కానీ సరే మనం మన ఫుడ్ కావాలనుకున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు మీ అలా కాదు. ఇంట్లో అమ్మ వాళ్ళకి తెలుసా తెలియదా అసలు? లేదు, తెలీదు. తినేటప్పుడు ఫుడ్ కొంచెం అసలే కొన్ని ప్లేసెస్ లో బాగుంటది, కొన్ని ప్లేసెస్ లో బాగోదు, హైజీనిక్ ఉండదు. సో అలా చూసుకొని తింటావా, ఏది పడుతుంది తింటావా? నేను ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ కి వెళ్తా. క్రౌడ్ ఉన్న ప్లేసెస్ కి వెళ్తాను చెప్పాలంటే. నేను హైజీన్ లేకపోతే క్లీన్ ఉందా లేదా ఇవన్నీ ఏం చూడను. ఒక ప్లేస్ లో క్రౌడ్ ఉంది అనుకో, డెఫినెట్లీ అక్కడ ఫుడ్ బాగుండిద్దని నా ఫీలింగ్. అంతే. ఇంతమంది వెళ్తున్నారంటే డెఫినెట్లీ టేస్ట్ లేకుండా ఎవరు వెళ్ళరు కదా. అవును కదా. క్రౌడ్ ఉన్న ప్లేసెస్ అన్నిటిలో ఉంటా. ఓకే. సో సోల్ఫుల్ బ్లాగ్స్ చేసే మా మిస్టర్ ఏకే ఇంట్లో అమ్మ వాళ్ళకి తెలుసా తెలియదా అసలు? లేదు, తెలీదు. తెలిసే ఛాన్సెస్ లేవంటావా? ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ ఇంకో విషయం చెప్పు, రోజు బయట తింటూ బయట ఫుడ్ ఎంతైనా ఇంట్రెస్టింగ్ గా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది, ఇంట్లో ఫుడ్ నచ్చదు కదా, అలా ఏమైనా అవుతుందా? అసలు నేను ఇంట్లో కుక్ చేసుకున్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అనేది అంటే మేనేజ్ చేయాలి తప్ప. అదే నేను ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బా అమ్మ నువ్వు చేయక ఆర్డర్ పెడతాను అంటే, అంతే బయట ఫుడ్ అలవాడైతే ఇంటి తిండి ఎందుకు తినబుద్ది అయితే మా అమ్మ తిడుతుంది. అలా నీకు కూడా పడ్డాయా తిట్లేమన్నా? లేదు, సైలెంట్ గా పెట్టింది తింటా, మళ్ళీ బయటికి వెళ్ళామన్నట్టు కవర్ చేసేస్తాను. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఏమైనా ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే జస్ట్ ఇప్పుడు ఈ మధ్య? ఇట్స్ నథింగ్ లైక్ దట్. నేను బ్యాచిలర్ గా ఉండడం స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి? లైక్ ఫ్రమ్ పాస్ట్ 7 years. 7 years నుంచి. కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచి. ఓకే. సో అది తెలియకుండా తినేవాడివి, బట్ ఇప్పుడు అది అందరికి చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారేమో అంతేనా? అంటే తెలియకుండా అని కాదు, మీన్ క్రేవింగ్స్ ఉంటాయి కదా. ఇంత క్రేవింగ్స్ అయితే మాకుండవు. ఇప్పుడు ఉండవు, మాకు ఇన్ని క్రేవింగ్స్ ఉండవు. నాకు ఇంత తింటే చాలా రూపాయి ఎక్కువైపోయింది అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక లిమిటెడ్ క్యూజన్ ఉంటది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన ఫుడ్, ఇప్పుడు మనం బాండ్ అండ్ బార్డర్ పైన ఆంధ్ర అండ్ తెలంగాణ అయితే మనం మన ఫుడ్ తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ టూర్ కి వెళ్ళినా కానీ సరే మనం మన ఫుడ్ కావాలనుకున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు మీ అలా కాదు. ఏ క్యూజన్ అయినా కానీ ఓకే అనుకుంటా ఉంటా డే 1 నుంచి. సో ఇవాళ మన క్యూజన్ తిన్నా అనుకో, రేపు ఇంకో క్యూజన్ తినాలనిపిస్తుంది. ఎన్ని ట్రై చేసినప్పుడు ఈవెన్చువల్లీ ఇది కాకపోతే ఇది. ఒక్కోసారి హోటల్ కి వెళ్ళి మెన్యూ ఓపెన్ చేసి ఐటమ్స్ చదువుతున్నప్పుడు I'll be like, అరే ఏంటంటే చాలా డేస్ అయిపోయింది, కొన్ని మంత్స్ అయిపోయింది, మళ్ళీ ఆర్డర్ చేస్తా ఉంటా. అలా అవుతా ఉంటది. ఐ థింక్ నీకు ఫీలింగ్స్ పాట బదులు క్రేవింగ్స్ అవుతున్నాయి. క్రేవింగ్స్ అలాంటివి పెట్టాలేమో కొంచెం అలా. సూపర్.